ఇదేంటంటే ఇది గ్రామం, ఒక ఊరు, ఒక పట్టణంలో ఉన్న దారిలో సింహం ఉంటుందా? సింహం ఇక్కడ ఉంటుంది, అరణ్యంలో ఉంటుంది. సోమరిని బయటికి వెళ్ళమంటే ఏమంటాడంట? దారిలో సింహం ఉంది బాబోయ్, నేను దారిలో కుక్కలు ఉన్నాయి, నేను వెళ్ళనంటే ఎవడైనా నమ్ముతాడు. ఏమన్నాడు? దారిలో ఏమన్నట? సింహం ఉంది. ఎందుకంటే వాడు సోమరి. అందుకే బైబిల్ చెప్తుంది, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి ఏం చేయి, నువ్వు నేర్చుకో, వాటి నడతని కనిపెట్టు. అవేం చేస్తాయంటే వేసవిలో కూడా ఏం చేస్తాయి? ఆహారాన్ని కూర్చుకుంటాయని రాయబడినటువంటి ఉంది. ఈరోజు విశ్వాసపు అడుగులు వేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్గా మనం ఉండాలి. విధవరాలను ఎలా పోషిస్తుంది అని అనేటువంటి వాడు కాదు. తను వెళ్ళినాడు, అక్కడికి విధవరాలు వచ్చింది. విధవరాలకి విశ్వాసం లేకపోవచ్చు, కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ వ్యక్తికి, దేవుని మాట వినిన వ్యక్తికి విశ్వాసం ఉంటుందండి.